ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 10వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే దేవుడే మనకు రాజు. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనకు రాజుగా ఉండటం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు రాజుగా ఉంటే నిజంగా ఆ రాజు పరిపాలన చాలా గొప్పది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుణ్ణి రాజుగా చేసుకుంటే మన జీవితంలో ఆయన నమ్మి విశ్వసించినప్పుడు ఆ రాజు, ఆ ప్రభు అంట మనకేం చేస్తాడంటే ఆయన తగ్గ కార్యాలు, గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, అద్భుత కార్యాలు, నిజంగా ఊహించిన విధంగా పెంట కుప్పల మీద నుంచి లేచి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళగలడు. ఏమండి, ఇంకా అంతా అయిపోయిన స్థితిలో నుంచి మరి తిరిగి గొప్పగా నిలబెట్టగలడు. ఇక అంతా చనిపోతాడు అనుకున్న వ్యక్తిని దీర్ఘాయువుతో దేవుడు నింపగలడు. ఎందుకంటే మన రాజు పరిపాలన, మన ప్రభు పరిపాలన చాలా గొప్పది. మరి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, భార్య భర్తలు పిల్లలు. సడన్గా ఒకరోజు భర్త చనిపోయాడు. ఊహించిన విధంగా చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి. భార్య చాలా కృంగిపోయింది. కుటుంబంలో అందరూ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధువులు అందరూ వచ్చి తను చూసి అన్నారంట, అయ్యో నీకింత సమస్య వచ్చింది, నీకింత కష్టం వచ్చింది, నీకింత బాధ వచ్చింది అని చెప్పి అనేక మంది అన్నారు. కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఒక 3 రోజులు, 5 రోజులు, వారం, 10 రోజులు, అందరూ వెళ్ళిపోయారు. తనకు అర్థమైంది, ఎవరు నాతో శాశ్వతంగా ఉండరు. కానీ శాశ్వతంగా ఉండేది ఎవరంటే బైబిల్లో ఉన్న జీవము గల యేసు ప్రభు అనుకొని మనస్ఫూర్తిగా హృదయపూర్వకం మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందండి. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా, నాకు నీవే ఆత్మీయ భర్తవు, తండ్రివి నీవే, దేవుడు నీవే, ప్రభువు నీవే, రాజు నీవే. ఒక్క మాట చెప్తున్నాను, చివరిగా ఏదైనా రాజుగా నేను చేసుకుంటున్నానని చెప్పిందండి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా. ఎప్పుడు తన జీవితంలో రాజుగా తను చేసుకుందో అప్పటి నుంచి దేవుడు తనలో ధైర్యాన్ని పెట్టాడు, బలాన్ని పెట్టాడు, ప్రత్యేకతను పెట్టాడు. తన పిల్లలు చదువులో, విద్యలో, వివాహాల్లో, భవిష్యత్తులో, అన్ని విషయాల్లో చాలా సక్సెస్ఫుల్ లైఫ్ చూశారు. ఎందుకు తెలుసండి? దేవుడు వాళ్ళకి రాజుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు యేసు ప్రభు మనకు రక్షకుడైతే, యేసు ప్రభు మనకు రాజు అయితే, యేసు ప్రభు మనకు ప్రభు అయితే మన యొక్క ఆనందం, సంతోషం, ఆరోగ్యం, జీవం ఎంత గొప్పదండి. అదేనండి, దేవుడే రాజుగా ఉండి భౌతికంగా అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఆత్మీయంగా మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు. ఆ రాజే ఈరోజు ఈ వాగ్దానంగా మీరు మీ యొక్క కుటుంబాల మీద, మీ పిల్లల మీద, మీ మీద, మీ ఆత్మల మీద ఆయన గొప్ప కాపురిగా ఉండి నడిపించును గాక. ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీరు దయనే కిరీటం దేవుడు అనుగ్రహించును గాక. అలాగనే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారు, రాజుగా చేసుకున్న ప్రతి కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు వచ్చినగాక, దీవెనలు వచ్చినగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.